హలో అండి అందరికీ. ఈరోజు నా వీడియో మెయిన్‌గా ఫుడ్ లవర్స్ కోసమే. నేనిప్పుడు చూపించబోతున్న కాంబినేషను ఎప్పటికీ చెరగని స్థానంలో ఉంటది. ఎవర్ గ్రీన్ అనమాట. చాలా అంటే చాలా బావుంటది. ఎంత నాన్ వెజ్ ఉన్నా, ఏం వెజ్ వంటలు ఎన్ని స్పెషల్స్ ఉన్నా దీన్ని కొట్టేదే లేదు. ముద్దు ముద్దుగా ముద్దపప్పు, కమ్మటి సువాసనతో నెయ్యి, కారం కారంగా ఆవకాయ. ఇందులో వేడి వేడి అన్నం. ఈ కాంబినేషను ఎంత బావుంటుందో కదా! ఆవకాయ వచ్చిన దగ్గర నుంచి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు కుదిరింది. హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేనైతే. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా మనం భోజనం చేస్తే పంచభక్ష పరిమాణాలు ఏమున్నా మనకు అవసరం లేదు. నాకైతే ఎస్పెషల్లీ అస్సలు అవసరం లేదు. ఇది ఒక్కటి చాలు, కడుపు నిండా తినేసేయచ్చు. ఇలా తింటూ ఉంటే భోజనం ఒక పండగలా అయిపోతుంది నాకైతే. సో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టము? నేనైతే చిన్నగా ఉన్నప్పుడు నెయ్యి ఇష్టంగా తినేదాన్ని, చాలా అంటే చాలా. సో సేమ్ అలానే పప్పు కూడా, ముద్దపప్పు అమ్మ పప్పు వండుతుంటే ఫస్ట్ పప్పు ఉడకబెట్టేవాళ్ళు. ఆ వండే పప్పు కన్నా మేము తినేదే ఎక్కువైపోయేది. ఉడికిచ్చిన పప్పు అప్పటికప్పుడే మనం రుబ్బుకోకుండానే తినేసేవాళ్ళం. చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడు అవి చూస్తుంటే చిన్నతనం రోజుల్లో గుర్తొస్తున్నాయి నాకు. అన్నంలో కొంచెం పప్పు వేసి ఈ విధంగా నెయ్యి వేసి కలిపి లడ్డుల్లాగా చేసి పెట్టేవాళ్ళు. ఇది నీ ముద్ద, ఇది నా ముద్ద అన్నట్టు. నాకైతే ఇవి తింటుంటే నాకు పాత రోజుల్లో గుర్తొచ్చినాయి. మా అమ్మ చేత తింటున్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. ఈ ప్లేట్ చూస్తేనే కళ్ళకు అసలు ఇంపుగా కనిపిస్తుంది. కడుపు కూడా నిండిపోతుంది అనమాట. మనకి ఎన్ని కొత్త కొత్త వంటలు వచ్చినా కూడా ఈ కాంబినేషన్ ప్రత్యేకత మాత్రం ఎప్పటికీ తగ్గదు. ఈ ఫస్ట్ ముద్ద అయితే మీకేనండోయ్. దాని తర్వాత నేను చిన్నగా తినేసాను. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నా. ఈ కాంబినేషన్ వెనుక చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే పెళ్ళికి ముందంతా హాస్టల్లోనే ఉండేదాన్ని. సో ఈ హాస్టల్లో అయితే మనకి ముద్దపప్పు ఇదంతా దొరకదు కదా, అందుకనే. సో చాలా ఇయర్స్ అయిపోయిందని చెప్తున్నాను. దాని తర్వాత నేను చిన్నగా తినేసాను. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నా. ఆ ముద్దలు కూడా అమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు చూసారా, గోరు ముద్దలు రౌండ్గా ముద్దలు చేసి లడ్డూలు అని చెప్పి తినిపించేవాళ్ళు కదా. సో అలానే తినేసాను నేనైతే. ఎందుకంటే నాకు పాత రోజులు గుర్తొచ్చేసాయి. మరి పప్పుతో ఆవకాయకి సో ప్రత్యేక స్థానం ఉంది. ఇది కాకుండా మీకు ఏ పచ్చళ్ళు ఇష్టం? నాకైతే గోంగూర, నిమ్మకాయ ఇలాంటి పచ్చళ్ళు, ఉసిరికాయ ఈ పచ్చళ్ళు అయితే ఎక్కువ ఇష్టము. మా అమ్మమ్మ అయితే వంకాయ పచ్చడి, ములక్కాయ పచ్చడి ఇలాంటివి ఎన్నో రకాలు చేసి పెడుతుంది. బయట కొనుక్కోకుండా పచ్చళ్ళు ఇంట్లో చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంట్లో చేసుకుంటేనే ఆ రుచి అదంతా మనం పచ్చడి అయిపోయే ఆఖరి ముద్ద వరకు మనం ఆస్వాదించగలుగుతాం. బయట ఎలా చేస్తారో తెలీదు. నిల్వైతే ఉంటాయి కానీ మనకి తింటున్నా కూడా అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు కదా. ఈరోజుకి ఇంతే మన వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.